తీసుకుంటే ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాంత అభివృద్ధి మనం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటారని మనం ఊహించినది కూడా ఊహించినంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కింద పడిపోయే పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితులల్లో ఇంత అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేస్తే స్పీకర్గా ఈ మన నియోజకవర్గానికి 3 నెలల్లో పంచాయతీరాజ్ రోడ్ల గురించి 250 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా R&B రోడ్ల గురించి 222 కోట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోటపల్లి ప్రాజెక్టుకు 110 కోట్లు, జుట్టుపల్లి ప్రాజెక్టు 10 కోట్లు, ఇట్లా అన్ని మన శివసాగర్ చెరువుకు 300 కోట్లు ప్రపోజల్ పంపించినాం. అదేవిధంగా వికారాబాద్ చుట్టూ ఏదైతే రింగ్ రోడ్డు కేసీఆర్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రింగ్ రోడ్ విషయం చెప్పిపోతుండే కానీ రింగ్ రోడ్ మాత్రం కాలేదు. మనం రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా తయారు చేసి పంపించినాం 800 కోట్లకు. ఈ ఎలక్షన్ కాగానే ఈ పనులన్నీ ఇమ్మీడియట్గా అన్నీ అవుతాయని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి స్పీకర్ అయినందుకు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు అయితే వస్తాయో ఇంచుమించు అన్ని నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు ఉన్న స్పీకర్ ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఉండేనో 10,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడంట. మనం 10,000 అంటే అప్పుల రాష్ట్రం ఉన్నది కాబట్టి 10,000 కాకుండా 3,000 కోట్లతోని వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. జర్రా ఈ 14-15 రోజులు మీరు కష్టపడితే తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. మనకు మెజార్టీ రాకపోవడానికి కారణము పెద్ద మెజార్టీ ఏదైతే అనుకుంటున్నామో 30 నుంచి 40 వేల మెజార్టీ మన వికారాబాద్కి వెళ్ళి ఇస్తామని చెప్పేసి నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఆ విధంగా ప్రయత్నం చేసి అందరం కొద్దిగా కష్టపడి పనిచేద్దాం. ముందు మన ఇంటిని సంపాదిద్దాం, తర్వాత చుట్టాలను, తర్వాత స్నేహితులను, ఈ విధంగా ఓటింగ్ ప్రాంతానికి తీసుకొని వచ్చే ప్రయత్నం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ మీటింగ్